లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపక ప్రముఖులు, విశ్లేషకులు. శ్రీ దేవి ప్రసాద్ గారు కొద్ది రోజుల క్రితమే బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ప్రముఖ ఎన్జిఓ సంఘ గౌరవాధ్యక్షులు కూడా. శ్రీ కరణం ధర్మశ్రీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ గౌతమ్ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. శ్రీ రాకేష్ రెడ్డి గారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 500 కోట్ల రూపాయల విలువ ఆస్తులతోటి ఒక అధికారి ప్రజారోగ్య శాఖ చీఫ్ ఇంజనీర్ పట్టుబడిన తీరు చాలా సంచలనాత్మకంగా ఉంది. మొత్తం పత్రికలన్నింటిలో పతాక శీర్షికలకి ఎక్కినాయి. ఒకవైపు ఆయన బెనామీ ఆస్తులని ముందుగా తన బంధువుల పేరు మీద కొనుగోలు చేసి ఆ తర్వాత తనకి తన కుటుంబానికి గిఫ్ట్ ఇచ్చినట్టుగా రాయించుకున్న స్టైలు మీద కూడా వార్తలు వచ్చాయి. అలాగే అదే సమయంలో మరొక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన వార్త ఏమిటంటే నెల జగన్మోహన్ రావు అనే సూళ్ళూరుపేట ఎస్ఐ నా వల్ల కాదు, నెల టార్గెట్ పెట్టి ₹1 కోటి వసూలు చేయమన్నారు, తెలుగుదేశం నేతలకి లక్షల్లో ఇవ్వాలి, అలాగే పై ఉన్నతాధికారులకు ఇవ్వాలి అని చెప్పి ఆయన జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేస్తే ఆ సమస్యను సాల్వ్ చేయాల్సినటువంటి అధికారులు అతన్ని బదిలీ చేసేసారట. మరి ఒకవైపు తెలంగాణ ఏపీ ఏసీబీ ఈ అవినీతి అధికారులను పట్టుకున్న తీరు అభినందించదగింది అయినప్పటికీ కూడా మరోవైపు ఇలాంటి ఘటనలు ఏమి సంకేతాలు ఇస్తున్నాయి? ఎట్లా ఏపీ ఏసీబీ సమర్థంగా ఉందా, లేక తెలంగాణ ఏసీబీ సమర్థంగా పనిచేస్తోందా? తెలంగాణలో అయితే మరొక వార్త వచ్చింది సరిగ్గా ఈరోజే, అక్కడ పోస్టింగ్ కావాలా నాయన అంటూ ఎస్ఐకి 2 లక్షలు, సిఐకి 5 లక్షలు, డిఎస్పీకి 20 లక్షలు, చేతులు మారిన 25 కోట్లు. ఇవన్నీ ఎవరికంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలకి, మరి కొందరు పైరవీకారులకని. ఈ పరిణామాలు చూసినటువంటి కేసీఆర్ చాలా తీవ్ర ఆగ్రహంగా, అసంతృప్తిగా ఈ పైరవీలు చేసేటట్టు మీరు రాజకీయాలు కావాలా పైరవీలు కావాలా తెలుసుకోండి అని హెచ్చరిస్తూ చాలామందికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని కూడా మరో వార్త కూడా వచ్చింది. మరి ఈ పరిణామాలపై రాజకీయంగా కానీ బ్యూరోక్రసీలో ఉన్నటువంటి ఈ సమస్యపై ముందుగా దేవిప్రసాద్ గారు మీరు మాట్లాడతారా, వీరిని మాట్లాడమంటారు? మీరు మాట్లాడుతుంటే యూఆర్ మోర్ అప్రోప్రియేట్ ఎన్జిఓ లీడర్గా మీరంతా మీ అనుభవం ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, దీని మీద అసలు మీరు ఏమంటారు? తెలంగాణ ఏసీబీ సమర్థంగా ఉందా, ఏపీ ఏసీబీ సమర్థంగా పనిచేస్తుందా? డెఫినెట్గా పాలకుల విధానాలు బట్టి రాష్ట్రంలో ఉండేటువంటి విధానాలు రూపకల్పన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవినీతి రహితమైనటువంటి పరిపాలన కొనసాగించాలని వారు చాలా లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి సందర్భాలు చూస్తారు. అయితే వ్యవస్థలో ఉండేటువంటి అనేక లోపాలు ఉంటాయి. మీరు అన్నట్టు ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో ఎక్కడో అక్కడ, అది పార్టీ వాళ్ళు లేకుంటే బయటి వాళ్ళు ఇంకెవరో పైరవికారులు ఎక్కడో దగ్గర అటువంటి అవినీతి చేయడం అనేటువంటిది మొత్తం స్విచ్ ఆఫ్ మనం చెప్పలేదు. అది ఇప్పుడు ఇచ్చిన 2 లక్షలు అంటే 5 లక్షలు అంటే 10 కోట్లు చేయండి. మరి అంటే ఒక్కటేందంటే గతంలో ఒక ఎస్ఐ పోస్టుకు సిఐ పోస్టుకు హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల కావాలంటే 20 లక్షలు 30 లక్షలు అని గతంలో వార్తలు కాదు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక్క పోస్టింగ్ కూడా లేదని అక్కడే వార్త వచ్చింది. మీరు చూడండి, ఇక్కడ హైదరాబాద్ నగరానికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ కూడా అటువంటి పోస్టింగ్లు జరగడం లేదనేటువంటి వార్త వచ్చింది. కాబట్టి డెఫినెట్గా నేను మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను, పోస్టింగ్లలో ఇక్కడ అవినీతి జరగడం అనేటువంటిది 1% కూడా లేదు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 మంది డిప్యూటీ కలెక్టర్లు అంటే చుట్టుపక్కల ఉండేటువంటి డిప్యూటీ కలెక్టర్లు వేస్తే వాళ్ళు జీవితంలో కూడా మేము హైదరాబాద్ నగరం వస్తుందని అనుకోలేదు. మొట్టమొదటిసారి తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత వితౌట్ పైరవి నిజాయితీ పరులను గుర్తించి మమ్మల్ని అందరినీ పోస్టింగ్ ఇచ్చారని వాళ్ళే బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ఏసీబీ సమర్థవంతంగా పనిచేస్తుందా లేదనేటువంటి విధానాలను బట్టి ఉంటుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా అవినీతి రహిత పాలన కొనసాగించాలని ముందుకు పోతున్నది కాబట్టి అటువంటి చర్యలు ఏపీలో పరిస్థితి ఏంటి? ఒకవైపు ఏమో ఏసీబీ 500 కోట్లు పట్టు, ఇంకోవైపు ఏమో ఒక ఎస్ఐ ఇట్లా మనం నిజంగా వార్తలు చూస్తూ ఉంటే కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక ఇంజనీరు 500 కోట్ల రూపాయలంటే మనం అసలు చదువుతూ ఉంటే ఆ భూముల లిస్టులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ఇంజనీరు ఈ స్థాయిలో సంపాదించగలడా అనేటువంటి ఒక భావన మనకే కలిగేటువంటి చాలా ఇబ్బందికరంగా చూస్తుంటుంటే ఆయన ఆస్తులు కానీ అక్కడ దొరికినటువంటి నేపథ్యం కానీ మరి ఇవన్నీ కూడా అసలు ఆయన స్వతంత్రంగా ఏ ఉద్యోగైనా తన విధి నిర్వహణలో తాను మాత్రమే అవినీతి పనులు చేస్తాంటే ఇంత సంపాదించేటువంటి అవకాశం లేదు. డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి ఒక మాఫియా ఉంటుంది ఆయన చుట్టూ, ఆయన రక్షించేటువంటి మాఫియా ఉంటుంది, ఆయనకి కాపాడేటువంటి మాఫియా ఉంటుంది. ఎక్కడైనా ఒక చిన్న తప్పు చేస్తే ఆ ఉద్యోగిని
అసలు మళ్ళీ ఇంకొక దగ్గర ఇవ్వడానికి వాడు నానా తంటాలు పడాలి. మళ్ళీ ఇన్నిసార్లు ఇన్ని మంచి పోస్టులు ఆయనకి ఇవ్వడం వెనుక డెఫినెట్గా రాజకీయ ప్రాబల్యం ఉన్నటువంటి నాయకులు ఉండేటువంటి అవకాశం ఉంది. 500 కోట్లు ఒక మామూలు ఇంజనీర్ సంపాదిస్తుంటే నోరు ముచ్చుకొని కూర్చుంటారు రాజకీయ నాయకత్వం అనేది మేమైతే అనుకోం. ఎందుకంటే ఎక్కడ కూడా జనరల్గా మనం నియోజకవర్గాల్లో చూసినా మండలంలో చూసినా ఎక్కడైనా ఒక ఇంజనీర్కు సంబంధించినటువంటి వ్యవహారం అది రహస్యంగా ఉండదు, బయట డెఫినెట్గా చర్చ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో 100కి నేను మొత్తంగా స్విచ్ ఆఫ్ అయిపోయింది అవినీతి అసలు ఎక్కడ జరగడం లేదని నేను సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలేదు. కానీ డెఫినెట్గా సమాజంలో ఉండేటువంటి రుగ్మత ఉద్యోగుల్లో ఉంటుంది. అక్కడో ఇక్కడో 200 మంది ఒక అవినీతి పరులు ఉంటే లక్షల మంది ఉద్యోగులు నిజాయితీకి పరంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది వాళ్ళ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావన మాలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి దొరికినప్పుడల్లా కూడా ప్రభుత్వం నిజంగా కరెక్టే, అది ఒక పాయింట్. ఇప్పుడు తెలంగాణ ఏసీబీ సమర్థంగా పనిచేస్తుందని మీరు చెప్పదలుచు. డెఫినెట్గా మరి ఏపీలో సూళ్ళూరుపేట ఎస్ఐ బాధ ఎట్లా, ఇటువంటి వాటిని ఎట్లా డీల్ చేయాలి? ఇప్పుడు కొమ్మినేని గారు, ఈ వ్యవస్థలో మనం ఇది బహిరంగ రహస్యం, మనం ఎవరు వీళ్ళకి సంబంధించి మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. అందుకే తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే పోలీస్ స్టేషన్లలో డబ్బులు తీసుకునేటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ఫిర్యాదుదారు నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళనే పెన్ను పేపర్ తీసుకురమ్మని చేస్తుంటే ప్రతి పోలీస్ స్టేషన్కు ఇవాళ రూరల్ పోలీస్ స్టేషన్కు దగ్గర నుంచి 25,000 నుంచి 75,000 వరకు ఇలా పోలీస్ స్టేషన్లకి స్టేషన్ మీరు చూడండి, ఏ ఫిర్యాదుదారు మీరు పోలీస్ స్టేషన్లో మీ ఎంక్వైరీ, నేను ఏమంటున్నా ఎక్కడో ఒకటి తీసుకుంటే మొత్తం దాన్ని ప్రభుత్వానికి వాటికి ఆపాదించడానికి వీల్లేదు. ఇవాళ మెజారిటీగా పోలీస్ స్టేషన్లలో డబ్బులు తీసుకోవడానికి భయపడుతున్నారు వాస్తవం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇటువంటి సహించరు అనేటువంటి ఒక భావన ఇవాళ సర్వత్రా నెలకొని ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తా ఉన్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇటువంటి వచ్చినప్పుడు, స్వయంగా కొంతమంది మీద ఆరోపణలు వచ్చినప్పుడు అవి తీసుకున్నారా తీసుకున్న నిర్ధారణ కాకుండా వాళ్ళని పిలిచి మందలించినటువంటి ఘటనలు కూడా ఇదే వార్తలలో మీకు రికార్డ్ అయ్యింది. రైట్, అది ఎన్జిఓ నాయకుడి గారి యొక్క వాదన. మీరేమంటారు శ్రీపతి రాముడు గారు? 2 రాష్ట్రాల్లో పరిస్థితి కానీ ఒక ఎస్ఐ నేను కోట్లు ఇవ్వలేను అంటాం, ఇంకో పక్కేమో ఒక ఆఫీసర్ని 500 కోట్లతో పట్టుకోవటం. సార్, ఇప్పుడు మనకి గతంలో ఒక క్యాప్షన్ ఉండేది, రాజ్యం వీరభోజ్యం అని. అంటే ఇఫ్ యూ బికమ్ ఎ రూలర్, ఒక పాలకుడైనా ఆ పాలకుడి దగ్గర ఏదో ఒక అధికారి అయినా డబ్బు సంపాదించుకోవడానికి ఒక మార్గం అనేటువంటి ఉద్దేశంతో అలాంటి క్యాప్షన్ వచ్చిందనమాట. ఈరోజు అది ఈ డెమోక్రటిక్ సిస్టంలో కూడా అదే పెనిట్రేట్ అయిపోయి వివిధ రూపాల్లో బయటకు వస్తూ ఉంది. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాల్లో నెక్సెస్ వచ్చేసింది. అధికారి, రాజకీయ నాయకుడు, రాజకీయంగా ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం గత సంవత్సరం చూసాం, రాష్ట్రాలు పోటీ పట్టి కరప్షన్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ అని చెప్పేసి మనం ఎక్కడైతే అవినీతి లేదు, నీతివంతమైన పాలన అని మనం చెప్పుకుంటున్నామో ఆ రాష్ట్రాలు మరీ ముందున్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా ఆ మధ్య ఒకసారి పోలీస్ స్టేషన్ గురించి బయట డిస్కషన్ వస్తే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే స్టేషన్ మామూలు అనేది లేకుండా ఏ చిన్న విషయం కూడా అదే పరిస్థితి నడుస్తుంది. వెరీ రీసెంట్ డిస్కషన్ ఇక్కడ అది లేకుండా పోయిందని స్టేషన్ మామూలు అనేది. అంటే సారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన అంటే ఒక్క మాట సార్, అంటే ఆనెస్ట్లీ ఎక్కడ కూడాను అలాంటి పరిస్థితి లేదు సార్. పోలీస్ స్టేషన్ 2 రాష్ట్రాల పరిస్థితి అలానే ఉంది సార్. మనం ఆనెస్ట్గా మాట్లాడుకోవాలి. మామూలు మనిషి వెళ్ళి కేసులో ఒక పోలీస్ స్టేషన్ కానివ్వండి ఇంకేదన్నానండి. అయితే నేనేమంటున్నానంటే మనకు సరైనటువంటి పొలిటికల్ కమిట్మెంట్ లేదు. మీరు అన్నారు ఇంతకుముందు, పైనున్న వాళ్ళు సరిగా లేకుండా కింద ఎలా అవుతుంది? ఒకటి మీరు దేవిశ్రీ గారు అన్నారు, వీళ్ళేంటి మేము కోట్లు ఖర్చు పెట్టి వచ్చాం కాబట్టి సంపాదించుకోవాలి అనేది ఒక మార్గం ఉంది పాలిటిక్స్లో. అసలు రెండో విషయం, పాలిటిక్స్లోకి రావటమే డబ్బు సంపాదన కోసం ఇది ఒక బిజినెస్ అయింది. ఆల్ ఇండస్ట్రియలిస్ట్, పెట్టుబడిదారులు అందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే డబ్బు కోసమే వస్తున్నారు. ఎర్లియర్ ఇప్పుడు మన గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఎవరో వాళ్ళు రాజకీయాలు వేరు, వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళు సమాజం కోసం ఎంతో కొంత చేద్దామని వచ్చారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో పైన ఉన్న వాళ్ళ, ఇప్పుడు రాజ్యం నా చేతిలో ఉందనుకోండి, ఒకరి చేతిలో మెషినరీ మొత్తం ఉన్నప్పుడు కరప్షన్ని మా వాళ్ళు చేస్తే మా పార్టీ వాళ్ళు చేస్తే వదిలేసే పరిస్థితి వచ్చేసి ఇద్దరి మధ్య పై ఒక పెద్ద రాజకీయ నాయకుడు మనం చూసాం, ఇద్దరికి రాజీ చేసి అసలు నీ అంతు చూస్తా, నిన్ను దేవుడు కూడా కాపాడలేడు, నిన్ను వాడు కాపాడలేడు, నీ దగ్గర సిబిఐ ఉంటే ఏసీబీ ఉంటే నా దగ్గర ఉందని చెప్పుకున్న వాళ్ళు ఎటుపోయారో కనపడకుండా ప్రజలకి నమ్మకం ఎక్కడ వస్తుంది వ్యవస్థ మీద? మళ్ళీ ఓటు నోటికేసుకెళ్ళారా అంటే మొత్తం ఇదంతా ఒక కనెక్షన్ అండి. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఏదో కొంత మేలు జరగబోతుందని మాలాంటి ఆర్టికల్స్ రాసాం.
myself I have written an article ఈ విషయం మీద. కానీ తర్వాత నేను రాసిన తర్వాత నేను ఒక అమాయకంగా రెస్పాండ్ అయ్యానా అని నాకే జాలేసింది. ఎందుకంటే వాళ్ళిద్దరు సెకండ్లు పుచ్చుకొని ఢిల్లీలో రాజీ అయిపోయారని చెప్పేసి మొత్తం వచ్చిన తర్వాత అన్ని కూల్ అయిపోయారు. ఇప్పుడు దేవిశ్రీ గారు ఇందాక అంటున్నారు దేవిప్రసాద్ గారు ఇవన్నీ కూడా అవ్వవు అని. ఈరోజు అన్ని తెలంగాణ ఏసీబీ ఈ కేసులో నేను చేయలేకపోయింది కదా అని అంటారా మీరు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు ఏం కావాలనుకుంటే వాళ్ళు నిజంగా మంచి చేయాలనుకుంటే కూడా చేయగలరు. వాళ్ళ చేతిలో అది ఉంది. మంచి చేయాలనుకోకుండా నా అవసరం కోసం నేను చేసేది చేస్తాను అని చెప్పంటే అలాంటి ఒక దృక్పథం. ఓటుకు 5,000 పలికే రోజులు కదా ఇవి. ఇప్పుడు ఇవ్వకపోతే అంటే నేను డబ్బులు ఇస్తున్నాను నాకు ఓటేయాలని డిమాండ్లు కూడా ఓపెన్ గా చేస్తున్న పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏముంది? ఒక్కటైతే నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రజలకి నమ్మకం వ్యవస్థ మీద పోకూడదు. ఆ వ్యవస్థ మీద నమ్మకం పోతే నేను సూళ్ళూరుపేట ఎస్ఐ ఈ ఆవేదనతో జనం మరి ఎట్లా గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాల్సిన తీరు అదేనా? వాడు బాబు నాకు ఇంత డబ్బు నేను ఇవ్వలేను తెలుగుదేశం వాళ్ళకు ఆఫీసర్లకు అంటే వాడిని బదిలీ చేసేస్తే ఎట్లా? అది మరి ఎలాంటి సంకేతం ఇస్తుంది? అది ఇచ్చే సంకేతం ఒకటే, మీరు మాతో లేరు అనేది. మీరు మాతో ఉంటే మీరు ఏం శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి. శ్రీనివాసరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మీరేమంటారు చెప్పండి. నేను శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండి. ఆదిలాబాద్ లో పనిచేస్తున్నప్పుడు 5 ఫ్యాక్టరీలు పెద్ద స్కామ్ చేశారు. 250 కోట్ల స్కామ్ అండి అది. ఓకే. ఆ విషయం మీద నేను వాళ్ళకి లైసెన్స్ పాత ఫ్యాక్టరీలు కొత్త ఫ్యాక్టరీగా మార్పు చేసి సబ్సిడీల కోసం చేస్తారండి ఇదంతా కూడా. నేను దాన్ని ఎదిరించి నేను లైసెన్స్ ఇవ్వకుండా ఆపినందుకు నా మీద అక్కడ జోగురామన్ అక్కడ లోకల్ మేనేజ్మెంట్ తో కుమ్మక్కయ్యి ఫాల్స్ కంప్లైంట్ పెట్టి నన్ను అనవసరంగా ట్రాన్స్ఫర్ చేసి గాల్లో పెట్టారండి. ఇదే పని అండి. లాస్ట్ 1 year బ్యాక్ నేను ఫెసిలిటీస్ లేవని నోటీసులు ఇస్తే నన్ను ఏకంగా సస్పెండ్ చేశారండి. అప్పుడు ఎవరు? జోగురామన్న గారు అప్పుడు మంత్రి అయిన తర్వాత జోగురామన్న గారు ప్రమేయంతో లేబర్ మినిస్టర్ మన నాయన నరసింహారెడ్డి గారు. ఓకే. ఈ విషయాన్ని మన దేవి ప్రసాద్ గారికి మొన్న సెక్రటేరియట్ సిఎస్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు దేవి ప్రసాద్ గారికి చెప్పాను నేను. వారికి చెప్తే ఈ విషయాన్ని సీఎం గారికి నోటీసులో పెట్టమని సలహా ఇస్తే సీఎం గారు నోటీసులో కూడా పెట్టానండి. ఓకే. ఇంతవరకు యాక్షన్ లేదు, నన్ను గాల్లో పెట్టారు. ఈ రోజు వరకు నాకు పోస్టింగ్ లేదండి. అసలు ఎక్కడ జరగట్లేదన్నారు. ఇప్పుడు ఆయన పాపం ఆయన సస్పెండ్ అయ్యి ఒక ఆఫీసరు సబ్సిడీల కోసం జరుగుతున్నా ఆయన చెప్పేది మొత్తం మనం ఎండార్ చేయలేము. ఆయన ఇచ్చిన పిటిషన్ మొన్న నాకు సెక్రటరియట్లో కలిశాడు. 2-3 days అయింది అనుకుంటా బహుశా. కలిసినప్పుడు ఇట్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా నేను పనిచేస్తా ఉన్నాను. పనిచేస్తున్నటువంటి క్రమంలో నేను నిజాయితీగా పనిచేస్తుంటే అక్కడ ఉండేటువంటి పొలిటికల్ నాయకత్వం నన్ను ఇబ్బందుల పాలు గురి చేస్తుంది. కాబట్టి అంటే నేను చెప్పాను డైరెక్ట్ మీరు సీఎం గారికి పెట్టండి, ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు కరెక్టా లేదా ఎంక్వైరీ చేసి నీకు న్యాయం జరుగుతుంది తప్ప నువ్వు మళ్ళీ అటు ఇటు తిరగకని కూడా నేను మొన్న చెప్పి ఆయన. ఇప్పుడు పాపం ఇప్పుడు ఇంకా ప్రమాదంలో పడతాడా టీవీలో? ఏం ప్రమాదం ఉండదు. ఎందుకుంటది? శ్రీనివాసరావు మీరు నిజంగానే నిజాయితీగా ఉంటే ఇస్తున్నారు, మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తానన్నారు. మరి వారు చూడకపోతే మేమంతా కూడా దేవి ప్రసాద్ గారు నిలదీస్తాం. ఎందుకంటే ఆయన ఎన్జిఓ నేతగా కూడా ఉన్నారు కాబట్టి. మళ్ళీ షోలకు వస్తాడు కదా. షోకి రాకపోయినా కూడా దేవి ప్రసాద్ గారు మీరు ఎక్కడా అని అడుగుతాం. ఇటువంటి మీరు చెప్పింది వాస్తవయ్యే పక్షంలో మాత్రం మీరు చాలా అన్యాయం. మంత్రులే అట్లా చేయటం వల్ల అది చాలా దుర్మార్గంగా కనపడతా ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా మీ సమస్యని జనం దృష్టికి తీసుకురావడం ఓ రకంగా మంచిదైనా కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి ప్రభుత్వ వ్యవస్థల్లో మరింత కక్షపూరి చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉందేమో అనిపిస్తా ఉంది శ్రీనివాస్ గారు. అవునంటారా కాదంటారా? చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే కక్షపూరితంగా చేస్తారండి అక్కడ. అదే మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఆల్రెడీ వచ్చాడు చెప్పాడు స్క్రీన్ మీద. అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు నన్ను రమ్మంటే నా వల్ల ఏది కాదు. దేవి ప్రసాద్ గారు మీలాంటి వాళ్ళు ఎవరన్నా చేయాలి తప్ప ఇంకోటి కాదు. కానీ ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మీ కేసును సూళ్ళూరుపేట ఎస్ఐ కేసు ఒకే రకంగా ఉందండి. ఆయన నా వల్ల కాదు ₹1 కోటి వసూలు చేయడం అంటే తీసుకెళ్ళి పక్కన పారేశారంట. సో ఆ పరిస్థితి ఒక పక్కేమో ఏసీ పట్టుకుంటుంది, ఇంకో పక్కేమో ఆఫీసర్లు ఇట్లా చేస్తున్నారు. ధర్మశ్రీ గారు ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారు చాలా మామూలు అయిపోయిందండి. యాక్చువల్లీ వితౌట్ ఫార్మాలిటీ డోంట్ గివ్ ప్రయారిటీ అనేది ఒక పద్ధతిలోనే ఇట్ ఈజ్ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు అదేంటంటే నిజంగా వితౌట్ ఫార్మాలిటీ డోంట్ గివ్ ప్రయారిటీ అని ప్రతి పోలీస్ స్టేషన్లో నడుస్తుంది సార్. అది
ఫార్మాలిటీ లేకపోతే ఇంకా ఆడికి ప్రయారిటీ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు పాండురంగారావు గారు 500 కోట్లు మా దగ్గర జీవీఎంసీలో కూడా పనిచేశారు ఆయన గతంలో. ఆయన ఈరోజు ఈఎన్సీ గుండి 500 crores సంపాదించారంటే చాలా ఆశ్చర్యం అనమాట ఇది. అది ఏంటి గత మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా గత 6-7 months నుంచి కూడా ఇమీడియట్గా సడన్గా మార్చి అలా అమ్మమ్మ పేరునో వాళ్ళ తాత పేరునో ఏవో అంతకుముందు ఇచ్చినట్టు మేనత్ పేరునో ఇప్పుడు అన్నీ మార్చుకునే వైని చూసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొన్న వెంకయ్య నాయుడు అని ఇంకొక ఆయన సబ్ రిజిస్ట్రార్, ఆయన ఒక 500 కోట్లు మా వైజాగ్లో జరిగినట్టు. ఇవన్నీ వ్యవహారాలు కూడా మ్యాక్సిమం అంటే మొదటి నుంచి కూడా అలవాటు లేకుండా ఆయన కోట్లు సంపాదించలేరు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత వైజాగ్ మీద కన్ను పడ్డాదో, వైజాగ్లో ఎక్కడైతే ఇలాంటి గద్దెలు ఎవరైతే ఉన్నారో గద్దెలందరూ అక్కడ ఉండి అవినీతికి మాత్రం చాలా ఇష్టారాజ్యంగా దానిలో భాగమే ఈ భూభాగవతం అండి మొన్నటి వరకు. అందుకని ఇప్పుడు ఇది వీళ్ళకి ఆసరాగా ఎలాగొస్తుందంటే వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థలను ఆసరాగా తీసుకొని అవినీతినేమో నిజంగా చెప్తున్నా అదే రీతిగా నడిపించేస్తున్నారండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరో అడ్డుకట్ట వేయాలి, పాలకవర్గం అడ్డుకట్ట వేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పార్టీ పాలకవర్గానికి ఉంది. ఇక్కడ లేదు మాకు లేదు అది వాళ్ళు చేసేస్తున్నారు లేదా ముందు నుంచి ఉందనో లేకపోతే ఇంకోటి తప్పించుకోవడం కాదు. ఈరోజు ప్రజలను ఒప్పించవచ్చు. 500 కోట్లు పట్టుకున్న చాలా ఏపీ ఏసీబీ సమర్థంగా పనిచేసినట్లా తెలంగాణ ఏసీబీ సమర్థంగా పనిచేస్తున్నట్లు అంటే ఇప్పుడు ఆ ఏపీ నిజంగా ఏదైతే ఈ కరప్షన్ చేస్తారో ఎంతైనా సరే మనస్తాపం కలిగినటువంటి వాళ్ళు విత్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఏసీబీ వాళ్ళు ముందుకు రారండి. అలా ఎంతోమంది అలా అయితే ప్రతిదీ ఇంకా చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ బాగా ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థలోను రెవెన్యూ వ్యవస్థలోను పోలీస్ వ్యవస్థలో ఎక్కువ కరప్షన్ నడుస్తుందండి. దీన్ని అది ఆటోమేటిక్గా ఇప్పుడు పాండురంగారావు గారి గురించి డెఫినెట్గా ఇంచుమించు ఒక 100 రిపోర్ట్లు వెళ్ళి ఉంటాయి, వెళ్లకుండా అంత ఇది చేయరు. కాబట్టి ఇలాంటివి కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఉంది. ఇక అంటే పార్టీ పరమైనటువంటిది నేను చెప్తున్నానని కాదు, కానీ 100కు 100 రూపాయలు కూడా మన తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఏదైతే టార్గెట్స్ పెడుతున్నాడండి పోలీసులకి, ఈ ప్రతి 8 కిలోమీటర్లకి ఒక ట్రాఫిక్ లాగా పెట్టడం, టార్గెట్ నెలకింత మామూలు వసూలు చేసి ఇవ్వాలని స్ట్రాంగ్గా చెప్పడం జరుగుతుంది. జరిగిన దానిలో పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, 50% గవర్నమెంట్కి 50% జేబులోకి ఎట్టే పరిస్థితి. ఒకలో ఇద్దరు అమ్మో నేను వసూలు చేయలేని అనేది ఇక్కడ సూలూరుపేటలో చెప్పినట్టు ఉంటారు. కానీ 90% మాత్రం ఏంటంటే కరప్షన్కి అలవాటు పడ్డారు. దీన్ని ఎలాగైనా చాలా ప్రభావం అది పూర్తిగా. మరి గవర్నమెంట్ టార్గెట్ పెట్టి శిష్టారాజ్యంగా చేయండి, ఇక్కడ ఉంది బెల్ట్ షాపులు తీసేస్తా ఉన్నారు, తీయలేదు. మీరు ఇక మాకు ఎంత ఫార్మాలిటీ ఎక్సైజ్ చేయండి అని అన్నారు. ఇప్పుడేమో బార్లు ఏమో రేపు 22 నుంచి బార్ లైసెన్స్లు శిష్టారాజ్యంగా ఇచ్చారు. ఎప్పటి నుంచి ఇవ్వకూడదు అంటే లేదు 30,000 జనాభా ఉంటే ఇచ్చి వచ్చని చెప్పేశారు. ఇప్పుడు ఏంటంటే హైవే పక్కన పెట్టొద్దు అన్నారు, దాన్ని కన్వర్షన్ చేసి ఇప్పుడేమో అది కూడా జీవోలు వచ్చేస్తున్నాయి. దాన్ని కన్వర్షన్ చేసి హైదరాబాద్ అక్కడ కూడా స్టేట్ హైవే కింద కన్వర్షన్ చేసి ఇది నేషనల్ హైవే కాదు స్టేట్ హైవే అని పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మామూలుతోటే నడుస్తుంది ఈ వ్యాపారస్తులు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అందులో ఇక్కడ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో ఈ 2 సంవత్సరాలు ఫస్ట్ ఇక్కడ 2 లక్షలు అంట ఏమండి, తక్కువ ఇచ్చారండి. అక్కడ ఏంటంటే మా దగ్గర ఇసుక దందా నడుస్తుందండి. ఇసుక దందా మా దగ్గర ఉన్నదండి. చూడవాలి ఒక్క సిఐ గానీ రావాలనుకుంటే మినిమమ్ సిఐ రావాలని 25 లక్షల నుంచి 40 లక్షలు ఉంటుందండి. మరి పర్ డే ₹1 తెలంగాణలో బెటర్ కదా సిఐకి 5 లక్షలు. నిజం ఇది అంటే నిజమండి. అంటే ఒక్కొక్క స్టేషన్ పెట్టి ఉంటుందండి. ఇంకోటి ఏజెన్సీ అయితే గంజాయి నడుస్తుంది, గంజాయి అయితే భయపడతారు లేదు. ఇక్కడ బాగా డిమాండ్ పాడేరు సర్కిల్ కి అది అన్ని ఎప్పుడో పోయే ఫ్లైట్లు ఇది అక్కడ పోయింది. పాడేరు సర్కిల్ ఉందండి, పాడేరు సర్కిల్ బాగా విపరీతంగా. మరి అక్కడ ఇంపార్టెన్స్ ఎక్కువ. మా చోడవరం సర్కిల్ ఇసుకదంతా బాగా అక్కడ తెలుగుదేశం నాయకులే ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళే పెద్దలు. ఇసుక ఫ్రీ అంటారు, ఫ్రీ కాదు అది. అక్కడ కంప్లీట్ ఏంటంటే ఎంత ఉన్నా సరే దానికి ముడుపు చెల్లించి ఒక లారీ రావాలనుకుంటే 26,000 మినిమం. ఇదంతా కూడా కలిసిపోయినాయి అంటారు పారులాగా. కుమార్ గారు విజయవాడ నుంచి. కుమార్ గారు నమస్కారం, మాట్లాడి. నమస్తే సార్. నమస్తే, మీరే ఉంటారు సార్. ఏసీబీ కేసు అండి పాండురంగారావు గారు లాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు సార్. అప్పుడు అలాంటి వాళ్ళు కేసులు జరిగి చాలా కాలం అవుతుంది, వాళ్ళు బాగున్నారు.
500, 1000 రూపాయలు, 5000 తీసిన వాళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారంటే 2 years ఫర్ పోస్టింగ్ ఎవరు నాన్న అవసరం పెట్టేసి ఆఫీస్ లో స్టాఫ్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయరు. నాన్న అవసరం పెడుతున్నారు సార్, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి జైలు శిక్ష చేస్తారు సార్. అదే ఇప్పుడు తక్కువ సార్ అది. ఈయన సూళ్ళూరుపేట ఎస్ఐ గారు నా వల్ల కాదు ఈ డబ్బులు ఎస్ఐ గారు అంటే ఎస్ఐ గారు అంటే కొంచెం వెలుగు సార్. ఈ జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్ ఉంటారు చూడండి సార్, వాళ్ళు మరీ వాళ్ళ పరిస్థితి మరీ హీనంగా ఉంది సార్. ఒకసారి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. జరిగిన కేసుల్లో 500, 1000 రూపాయలకి, 1500కి ఎలాగోలా తప్పించుకుంటున్నారు వీళ్ళు నాయకులతోటి, రాజకీయ నాయకులు తప్పించుకుంటున్నారు. మీరేం చేస్తుంటారు సార్? నేను హాస్పిటల్ పనిచేస్తాను సార్. నేను చూస్తుంటాను ఇక్కడ విజయవాడ చూస్తాను సార్, పేపర్ చూస్తుంటాను. 500 పట్టిన వాళ్ళకి జైలు శిక్ష గిరిధర్ అని ఒక ఆయన జడ్జి గారు చేస్తుంటారు ఇక్కడ. 500, 1500, 5000 వాళ్ళకి మాత్రం శిక్ష చేస్తారు సార్. జడ్జి గారి పేరు చెప్పకూడదు, తప్పదు. అట్లా కాదు, వారి డ్యూటీ వారు చేస్తారు, దానికే ఉంది కానీ. రైట్, ఓకే. గౌతమ్ గారు సార్, ఇప్పుడు రాజకీయ అవినీతి గురించి రోజు మాట్లాడతాం. రాజకీయాల్లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు లేకపోతే మంత్రులు అయిన వాళ్ళు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళ అవినీతి చేయటం గురించే మొత్తం దేశం అంతా ఎక్కువ చర్చిస్తాం. కానీ దానికి సమాంతరంగా ఈ అధికారులు, ముఖ్యంగా ఉన్నతాధికారులు రంగంలో అవినీతి అనేది చాలా హెచ్చు శాతంలో భారతదేశంలో ఉంది. హెచ్చు శాతంలో, ఎందుకంటే వీళ్ళకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీసులో ఉండి విచ్చలవిడి అవినీతి, ఎవరు మంత్రులు వస్తే వాళ్ళకితో టైఅప్ అయిపోయి ఈ అవినీతికి వీళ్ళు ముందు బ్రిడ్జిగా ఉంటారు. ఎవరైతే రాజకీయ నాయకులు అవినీతికి మధ్య మార్గంగానే అధికారులు పనిచేస్తారు. ఎందుకంటే అన్నీ వీళ్ళు చేసిన తర్వాతే రాజకీయ నాయకులకి మిగతా ముడుపులు వ్యవహారం నట్టేది. సో ఇప్పుడు 500 కోట్లతో అతను ఇప్పుడు 97 నుంచి ఇప్పటి వరకు ఆస్తులు చూపిస్తున్నారు. 93 నుంచి ఇప్పటి వరకు ఆస్తులు చూపిస్తారు. అంటే ఆయన ఉద్యోగం ప్రారంభించిన దగ్గర నుంచే ఒక తీవ్రమైన అవినీతి కేంద్రంలో పనిచేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఉద్యోగి ఒక ఉన్నత చదువులు చదువుకొని ఒక ప్రధానమైనటువంటి రంగంలో ఉద్యోగిగా వెళ్ళిన వాళ్ళు అంత అవినీతి మీద వాళ్ళ మైండ్ సెట్ పనిచేసిందని అంటే అసలు వ్యవస్థలో ఎంత దుర్మార్గమైన కరప్షన్ స్టేట్లో మనం బతుకుతున్నాం అనేది ఆలోచించాలి. చిన్న ఉద్యోగస్తులు, వారు చెప్తున్నట్టు అటెండర్లు, చిన్న జూనియర్ అసిస్టెంట్లు, వీళ్ళ అంటే పెద్దవాళ్లే అంత తిమింగలాలు అవినీతి చేస్తున్నప్పుడు కింద వాళ్ళే దాన్ని ఫాలో అవుతారు. మా మిత్రుడు చెప్పినట్టుగా రాజు ఉంటే అధికారి ఫాలో అవుతాడు, అధికారి ఉంటే కింద ఉద్యోగి ఫాలో అవుతాడు. ఈ మొత్తం వ్యవస్థ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, ముఖ్యంగా ఈ బ్యూరోక్రసీ రంగంలో ఐఏఎస్లు చదివిన వాళ్ళు, గ్రూప్ 1లు చదివిన వాళ్ళు, గ్రూప్ 2లు చదివిన వాళ్ళు, ఇంత పెద్ద ఎత్తున కరప్షన్ జరగటం అనేది చాలా భయంకరమైన ఆందోళన చెందాల్సిన విషయం. ముఖ్యంగా అలాంటి సిన్సియర్ ఆఫీసర్ లేకపోలేదు, చాలా మంది సిన్సియర్ గా అంటే ఇప్పుడు మంత్రులు కానీ లేకపోతే అధికారులు ఉండేవాళ్ళు ఎవరిని ఎంకరేజ్ చేస్తారంటే ఎవరైతే బాగా కరప్షన్ చేసి తమకి రాబడిని చేపట్టగలరో వాళ్ళని పిఎస్ఎల్గా, పిఏలుగా, అధికారులుగా వేసుకునే వ్యవస్థ నడుస్తుంది మన ఏజెంట్లుగా పనిచేస్తారు. అందుకని ఇప్పుడు ఈ అవినీతి, ఇప్పుడు ఆరోగ్య శాఖలో అవినీతి అధికారులు దొరికారు 500 కోట్ల రూపాయలని చెప్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత? కేవలం అధికారి మీద ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. నేను అడుగుతున్నాను, ఏసీబీ వాళ్ళు అసలు 500 కోట్లు వాడు సంపాదించేదాకా వెళ్ళి ఏం చేశారు? ఎంతకాలం అవే ఏసీబీ పనిచేయట్లేదా వ్యవస్థ? అంటే వాళ్ళకి ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే ఇంకా బలమైన ఎవడో వాడిని పట్టించాలనుకుని ఉన్నాడా, లేకపోతే వాళ్ళ వాటాలో తేడాలు వచ్చాయి. సో ఇవన్నీ మనం ఈ రకమైన నెక్సెస్ చూస్తుంటే ఈ అవినీతికి మరి ప్రజారోగ్య శాఖలో చీఫ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు మంత్రికి ఏమి సంబంధం లేదా? ఇప్పుడు దీంట్లో ఈ వాటా ఏమైనా మంత్రికి ఉందా? ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది? మున్సిపాలిటీ, పంచాయతీ. ఇప్పుడు మంత్రికి దీంట్లో సంబంధం లేకుండా మంత్రి గారి ఆస్తులే అక్కడ ఉన్నాయేమో ఎవరు చెప్పారు? మంత్రికి అంటే అధికారుల యంత్రాంగం అంత వరసగా ఉన్నప్పుడు రాజకీయ నాయకత్వం బాధ్యత లేదా అని అడుగుతున్నాను. నా పాయింట్ అది. నా పాయింట్ ఏంటంటే సంబంధిత మంత్రికి ఇంత అవినీతి పరుణ్ణి పక్కన పెట్టుకుని ఉద్యోగం చేస్తున్నప్పుడు తనకేమీ బాధ్యత లేకుండా ఏసీబీ పట్టుకుని వాడి మీదకే నెట్టేసి మొత్తం అంతా లెక్కలు చూపించేస్తే అయిపోయిందా? కనుక మనం వ్యవస్థల్లో కింద నుంచి పైదాకా రాజకీయ నాయకత్వమే కాదు, ఈ అధికార యంత్రాంగం, ఏసీబీల మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తుంటే ఇంకేముంది? ఏసీబీల మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తుంటే. సో అందుకని మన వ్యవస్థలో చాలా భయంకరమైన ఉంది. ఇప్పుడు ఏసీబీ సమర్థంగా పనిచేస్తుందా?
ఇప్పుడు ఈ లెక్కన రేట్లు తక్కువ పోయినాయి అంటే ఇక్కడ ఏది మీరు చాలా సింపుల్ లాజిక్ దానికి ఏమి లేదు. ఆదాయం లేని చోట డిమాండ్ తక్కువ, ఆదాయం ఉన్న చోట డిమాండ్ ఎక్కువ. ఎందుకు డిమాండ్ ఎక్కువ ఉంది పేద రాష్ట్రం చెబుతుంటారు కదా, నేను ఒప్పుకొని అనుకుంటా వేరే విషయం సార్. ఆంధ్రప్రదేశ్ రిచెస్ట్ స్టేట్ సార్. ఎవరు పేద రాష్ట్రం బడ్జెట్ లో 16,000 కోట్లు లోటు బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది సార్. అక్కడ పేద రాష్ట్రం ఎలా అవుతుంది? కాదు అటువంటిప్పుడు అక్కడ డిమాండ్ ఎందుకు ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఎందుకు ఉంది అనేది రేటు. ఇప్పుడు డిమాండ్ అంటే ప్లేస్ ని బట్టి కూడా ఉంటుంది. మీరు విజయవాడ ప్లేస్ లో ఒకలా ఉంటది, విశాఖపట్నంలో ఒకలా ఉంటది, మామూలుగా శ్రీకాకుళంలో ఒకలా ఉంటది. ప్లేస్ ని బట్టి, క్రైమ్ ని బట్టి, వనరులను బట్టి, దోపిడీని బట్టి అవినీతి నిర్ధారణ జరుగుతుంది. సీతారాం గారు హైదరాబాద్ నుంచి. సీతారాం గారు నమస్కారం. మాట్లాడు సీతారాం, మాట్లాడు. గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. నమస్కారం. దేవి ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ హ్యావింగ్ పోస్టెడ్ యాజ్ చైర్మన్ సార్. దేవి ప్రసాద్ గారికి. తర్వాత ఈ కరప్షన్ అనేది మన అసెంబ్లీలోనే ఏపీ ఈజ్ #1 కరప్షన్ అని చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు. అది పేపర్లో వచ్చింది. అవినీతిలోను భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా మారుస్తారన్న వీడియో తర్వాత రికార్డులో తీయించేశారు. అదే ఆయన ఉపన్యాసంలో ఆవేశంగా భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా మారుస్తారని కూడా అనేశారు. అది కూడా మధ్య ఏదో కొంచెం పొరపాటు పడుతున్నట్టున్నారులే కానీ ఆయన కావాలని ఆయన గవర్నమెంట్ ఆయన అవినీతి అనుకోడు కదా. రైట్ సీతారాం గారు కంప్లీట్ చేయండి సార్. ప్లీజ్ హియర్ మీ 2 or 3 పాయింట్స్ చెప్తాను సార్. మీకు ఒక పత్రికా విలేకరు మీకు బాగా తెలుసు, ఆయన సయ్యద్ అమీన్ జాఫరీ అని. సయ్యద్ అమీన్ జాఫరీ ఆయన నాయుడు స్కామ్ క్యాపిటల్ అని రాశాడు ఒకప్పుడు. తర్వాత సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం షిఫ్ట్ అవగానే అక్కడ సెక్షన్ ఆఫీసర్ లెవెల్ నుంచి సచివాలయం నుంచి ఇప్పుడు పాండురంగారావు వరకు 40 మందిని పట్టుకున్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ వెరీ పెర్ఫెక్ట్ మ్యాన్ అండ్ ఆల్సో ఇంటెలిజెంట్ అండ్ ఆల్సో నాన్ కరప్టెడ్ మ్యాన్. అందుకని ఆయన చాలా పదవి తీసుకున్న తర్వాత చెప్పేశాడు, నేను ఐ విల్ లీవ్ ఎనీ ఫెలో అని. తర్వాత అది కాకుండా నేను మనం ఒకసారి చెప్పాను, నేను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చీఫ్ మినిస్టర్ గారు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమని జీఏడీ వాళ్ళని ఆటోమేటిక్గా మినిస్టర్స్ కానీ సెక్రటరీస్ కానీ నోట్లు పంపిస్తారు, నాకు వాడే కావాలని. ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. దేవి ప్రసాద్ గారికి బాగా తెలుసు. ఎన్నో రికమెండేషన్స్ తోటి మళ్ళీ రీఇన్స్టేట్ అవుతారు. ఒక ఆయన మొన్న పట్టుకున్నారు ఏసీబీలో, మళ్ళీ ఆయన్ని పట్టుకున్నారు. 2 సార్లు పట్టుకున్నారు. 2 సార్లు పట్టుకున్న వాళ్ళని డిస్మిస్ చేయాలి. మన దేవి ప్రసాద్ గారు రైట్. రాకేష్ గారు చెప్పండి, ఏంటి తెలంగాణలో అసలు అవినీతి రహిత పాలన అని అంటున్నారు, ఏపీలోనేమో ఇట్లా ఉంది పరిస్థితి, ఒక ఎస్ఐ గారేమో నా పరిస్థితి అంటున్నాడు, మీరేమంటారు? ఇప్పుడు పాలకులు మారుతున్నారు తప్ప కింద వ్యవస్థ మారట్లేదు. దానివల్లనే అప్పుడు చూసినాము 100 కోట్లు సంపాదించినటువంటి బ్యూరోక్రాటిక్ ఆఫీసర్స్ని ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వాస్తవానికి మామూలుగా గ్రౌండ్ లెవెల్లోకి అడిగితే ఏ పౌరుని అడిగినా కూడా పెద్ద తేడా ఏం లేదు అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి. సరే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు మేము అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పుకుంటూ ఉండొచ్చు. నిజంగా అవినీతి రహిత పాలన జరిగి ఉంటే ఎంసెట్ లీకేజెస్ ఎందుకు జరుగుతాయి, భూదందాలు ఎందుకు జరుగుతాయి, ఉన్న వాణిజ్య పన్నుల ఆ స్కామ్ ఎందుకు జరుగుతుంది, సబ్సిడీ ప్రోగ్రామ్స్ అండి మీరు అడగండి. పెన్షన్స్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పెన్షన్స్ జరుగుతుందండి ఊర్ లెవెల్లో ఉన్నది ఉంది 1000 రూపాయలు. కానీ ఒక్క పెన్షన్ శాంక్షన్ కావాలంటే 5000 రూపాయలు కలెక్ట్ చేస్తా ఉన్నారు ఊర్లలో. విఆర్ఓలు కలెక్ట్ చేస్తున్నారు. వాస్తవం ఇది. మీరు ఎంక్వైరీ చేయండి, మీ టీవీ ఛానల్ గా మీరు ఎంక్వైరీ చేయండి, ఒక 2-3 గ్రామాలకు వెళ్ళండి, మీరు ఎంక్వైరీ చేయండి, తెలుసు. కళ్యాణ్ లక్ష్మి శాంక్షన్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. బీసీఎస్సీ కార్పొరేషన్ లోన్స్ లో ఎంత అవినీతి ఉందండి తెలియదు అందరికీ. అసలు మనం ఎంతో కొంత ముడుపులు చెల్లించింది ఒక లోన్ శాంక్షన్ అవుతుందా? బీసీఎస్సీ కార్పొరేషన్లో ఇన్ఫ్లుయెన్స్ లేనిది కానీ లేకపోతే డబ్బులు కట్టండి కానీ మనకి ఏమైనా లోన్ శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉందా? కాబట్టి ఇది వాస్తవము. ఇప్పుడు మేము వచ్చినాం మొత్తం మారింది అని చెప్పుకుంటే ఎవరు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. రెవెన్యూలో అండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో విపరీతమైనటువంటి అవినీతి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, రెవెన్యూలో విపరీతమైనటువంటి అవినీతి ఉందని చెప్పేసి. ఎక్సైజ్లో, పోలీస్ శాఖలో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో, పంచాయతీ చెప్పండి ఈ రేట్లు కరెక్ట్ కాదు. ఎస్ఐకి 2 లక్షలు, సిఐకి 5 లక్షలు, తక్కువనే ఉండొచ్చు. నా అంచనా అయితే తక్కువనే ఉండొచ్చు డెఫినెట్ గా. పాండురంగారావు గారు ఈరోజు దొరికింది కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం.
వాస్తవానికి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి జిల్లాలో అట్లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు. ఓకే, డెఫినెట్గా ఈరోజు నిజంగా ఏసీబీ యాక్టివ్ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్లో దొరుకుతారు. ఇప్పుడు ఏపీ ఏసీబీ బాగా పనిచేస్తుందో తెలంగాణ ఏసీబీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. వాస్తవం ఏంటంటే కదా, సరే అది ఒక కేసు టేకప్ చేసింది అనుకోండి. ఇప్పుడు ఏమన్నారు మరి తెలంగాణ ఏసీబీ ఆ కేసుని ఎక్కడ దాకా తీసుకెళ్ళలేకపోయింది అన్నారు. ఇప్పుడు అది ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్. పొలిటికల్ గా కాకుండా పొలిటికల్ గా రాజీ చేసింది మనమే కాబట్టి అట్లా కాదు. పొలిటికల్ గా సరే పొలిటికల్ గా వెళ్తే అది వేరే ఉంటుంది, అది రోజు మాట్లాడుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఏంటంటే ఏసీబీలో కూడా ఈరోజు స్టాఫ్ లేనటువంటి పరిస్థితి అండి. విజిలెన్స్ ఆఫీస్ లో స్టాఫ్ లేనటువంటి పరిస్థితి. విజిలెన్స్ ఆఫీసులు ఎక్కడ ఉంటాయి తెలుసా? ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎక్కడ తెలియదు అసలు. విజిలెన్స్ ఆఫీస్ ఎక్కడ ఉన్నదని వెతుక్కోవాలి. వెతుక్కొని విజిలెన్స్ ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ సరే మీరు ఇచ్చారు సంతోషం, కానీ ఇది అప్రూవ్ అయ్యి ఎంక్వైరీ జరగాలంటే మీరు స్టేట్ డీజీ అని ఒకరు ఉంటారు, అక్కడికి పోవాలంటారు. ఒక సామాన్యుడు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు కరప్షన్ జరిగితే హైదరాబాద్ పోయి కంప్లైంట్ ఇస్తారా అండి? కష్టంగా. పోనీ వాళ్ళు విచారణకు శాంక్షన్ చేశారనుకోండి, మా దగ్గర స్టాఫ్ లేదండి, 6 నెలలు పడుతుంది, 9 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది, వెయిట్ చేయాలి మీరు అంటారు. అప్పటి వరకు అయిపోతుంది, టర్మ్ అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఆ ఉన్న స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడం, వాళ్ళు విచారణ టేకప్ చేయగానే ఏమన్నా రైట్ డైరెక్షన్లో పోగానే విదిన్ 3 months 6 months పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్పేది అంటే ఎక్కడైతే ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయో, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సిస్టమ్స్ వచ్చాయో అక్కడ తగ్గింది కరప్షన్. కానీ ఎక్కడైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఆన్లైన్ సర్వీసెస్ లేవో విపరీతంగా ఉంది. కాబట్టి దాని మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఒక మామూలు విఆర్ఓ అండి 20,000 జీతం ఉన్నటువంటి ఒక విఆర్ఓ ఎట్లా సంపాదిస్తాడు అసలు? 20 ఎకరాలు 30 ఎకరాలు 10-15 ఫ్లాట్లు, దారుణమైనటువంటి పరిస్థితి. ఒక మామూలు ఏరియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మామూలు ఆదిలాబాద్ లో విఆర్ఓకి ఏమొస్తుంది? అది డిమాండ్ బట్టి ఉంటుంది. బట్ ఇన్ జనరల్ చెప్తున్నా, ఒక మంచి సాఫ్ట్వేర్ తగ్గలేదు. నేను చెప్తున్నా అండి, నేను దాదాపు ఒక 5 కంప్లైంట్లు ఇచ్చిన విజిలెన్స్ ఆఫీసర్స్. దీని మీద చాలా రోజులు పనిచేస్తున్నా. 5 కంప్లైంట్లు ఇస్తే ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ మీద కూడా రైట్ డైరెక్షన్లో వెళ్ళే కలెక్టర్ గారు ఉన్నారు, అమరాపాలి గారు, వరంగల్ జిల్లా కలెక్టర్, చాలా మంచి అధికారి. ఆమె కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా దానికి విచారణ చెప్పటమని పంపిస్తుంది, ఏసీబీకో విజిలెన్స్కో పంపిస్తుంది. ఆ విజిలెన్స్ వాళ్ళు మాకు స్టాఫ్ లేదంటారు. మేము టేకప్ చేసాము కానీ మాకు స్టాఫ్ లేదు, మేము అయినప్పుడు చెప్తాము. ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఊరికే నినాదాలకు పోతే దానివల్ల వాళ్ళకు కూడా ఉపయోగం లేదు. పైన చెప్పుకుంటారు మేము అవినీతి రహిత పాలన, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా. ప్రజలు యాక్సెప్ట్ చేయనంత కాలం మీరు ఎన్ని చెప్పుకుంటే ఏం లాభం? సరే, దేవిప్రసాద్ గారు సుబ్బారావు గారు లో లెవెల్ కరప్షన్ సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా. రాకేష్ కుమార్ మీరు మాట్లాడదు కాదు, మీరే మాట్లాడదు. పెన్షన్ల గురించి డబ్బులు తీసుకుంటూ 5,000 అంట కదా మరి. ఎవడో ఒక్కడు ఎక్కడో ఒక దగ్గర బలహీనతకు లోనే ఎవడో ఒకటి తీసుకుంటే మొత్తం వ్యవస్థకు మీరు ఆపాదించారు. 99% మొత్తం మారిందని మీరు క్లెయిమ్ చేస్తున్నారు. డెఫినెట్ గా మారింది. పెన్షన్లకు సంబంధించి ఎవరి దగ్గర ₹1 తీసుకునేటువంటి స్వేచ్ఛ ఎవరికి కూడా లేదు, తీసుకుంటారు. ఎక్కడో ఇప్పుడు విఆర్ఓల పరిస్థితి కూడా ఏమంటే, రాకేష్ కు ఒక పని ఉంటది, ఆయన కావాల్సిన పని విఆర్ఓ చేయకుండా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పోతాడు. బెదిరిస్తారా? మీ ఒక్కరికి అని చెప్తాను నేను ఉదాహరణకు చెప్తున్నా. బ్లాక్మెయిల్ చేస్తారు, దాని మీద ఒక విఆర్ఓ మొత్తం దేశం డబ్బులు తింటున్నా అంటే అంతకంటే ఇంకో గౌరవం కంపెనీలు విఆర్ఓలు అనేది మేము చెప్పలేం కానండి. జన్మభూమి కంపెనీలు అయితే మాత్రం పెన్షన్ కి 5,000 తీసుకుంటున్నారు. 5,000 అయితే వాడికి ఏజ్ అక్కర్లేదు, భర్త చనిపోక్కర్లేదు. అంటే 45 సంవత్సరాలు ఉన్నాడు, 65 సంవత్సరాలు అనుకోకుండా అయిపోతాడు. భర్త చనిపోకుండానే భర్త ఎట్లా పోయాడు, భర్త లేడని అంటారు. అలాగే ఇంటికి 5,000, ఇంటికి 5,000, ఇల్లు కావాలంటే 5,000. దేవిప్రసాద్ గారు చెప్పినట్టు అంటే అందరు విఆర్ఓలు అందరు గవర్నమెంట్ ఆఫీసర్స్ కరెక్ట్ అని నిజాయితీ కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను కాదంటలేను. కానీ more than 50% మాత్రం ఇది ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి గ్రౌండ్ లో. సుబ్బారావు గారు చిత్తూరు నుంచి. సుబ్బారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. నమస్తే. మీ షోస్ అంటే బాగా రోజు ఫాలో అవుతుంటా అండి. ధన్యవాదాలు, మాట్లాడండి. అదే చూస్తున్నాను, మా ఎస్ఐ గారు ఎవరినో విఆర్లో పెట్టారని, జగన్మోహన్ రావు గారిని. అవునవును, ఇదే నేను ఇక్కడ నెల మా ఊళ్ళు నా వల్ల కాదు అని చెప్పినందుకు
చిన్న సోషల్ వర్కర్ అండి. నాకు ఎస్ఐస్ గానీ ఎంఆర్ఓస్ గానీ బాగా పరిచయం నాకు. అసలు దీనికి అంతటికి కూడా కారణం ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు అందరు ఐఏఎస్ ను, కలెక్టర్స్ ని, ఎస్పీస్ ని, డిఐజీస్ ని అందరిని పిలిచి మా ఎమ్మెల్యేస్ లెటర్స్ తప్పిస్తే ఎక్కడ కూడా పోస్టింగ్ కూడా ఇంపార్టెంట్ అన్నట్లు చెప్పారండి. అది లోకవేత్తమే, మీకు కూడా తెలుసు, మీకు తెలియని విషయం కాదు. ఆ రోజు నుంచి కష్టాలు మొదలైనాయండి ఎంప్లాయీస్ కంతా. ప్రతి ఒక్కరు ఎస్ఐలు, ఎంఆర్ఓస్ ఈ ఎమ్మెల్యేస్ ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదండి. వాళ్ళు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యోగం చేయడం లేదండి. కొంత 90% డబ్బు ఇచ్చి లెటర్ తెచ్చుకుంటున్నారండి. 10% డబ్బు లేకుండా అక్కడక్కడ జరుగుతుంది. వాళ్ళు మాత్రం డెమోక్రటిక్ గా చేయడం లేదండి. ఎంతసేపు ఉన్నా వన్ సైడ్ ఆ పార్టీని, ఆ ఎమ్మెల్యేని. సుబ్బారావు ఇక్కడ సుబ్బారావు ఇక్కడ తెలంగాణలో ఎస్ఐ పోస్ట్ 2 లక్షలంట, సిఐ పోస్ట్కి 5 లక్షలంట, డిఎస్పీకి 20 లక్షలంట. అక్కడ ఏపీలో ఎంత పలుకుతుంది? చాలా చిన్న అమౌంట్ అండి. తెలంగాణ వాళ్ళు చాలా కొంచెం చిన్నగానే తెలంగాణ వాళ్ళు చాలా తక్కువకే ఇస్తున్నారు. ఇక్కడ చాలా ఎక్కువ ఉందండి. డిఎస్పీ పోస్టింగ్ అంటే చాలా తక్కువ అండి. అది చాలా హెవీగా ఉన్నాయండి. 50 లక్షల కోట్ల రూపాయలు అట్లా ఉంటుందా? కోట్లు లేకపోవచ్చు, మినిమం 50 లక్షలు అట్లా ఉంటాయి అని అనుకుంటున్నారు సార్ మన వాళ్ళు, కొంతమంది ఫ్రెండ్స్. అది ఇది అంతే, కానీ వాస్తవం సార్. అదంతా జాగ్రత్త పడ్డారు. రైట్, ధన్యవాదాలండి. ఇక వెంకట్రావు గారు విశాఖపట్నం నుంచి. వెంకట్రావు నమస్కారం, మాట్లాడండి. మీ దగ్గర పరిస్థితి? నమస్తే సార్, కేసీఆర్ గారు నమస్తే. మీ దగ్గర పరిస్థితి? అందరికీ నమస్తే సార్. గుడ్, మాట్లాడండి సార్. ఇప్పుడు మనకి అవినీతి అయితే క్యాన్సర్ జబ్బులాగా అయిపోయింది సార్. అవును, అంటే అసలు అవినీతి లేని ప్లేస్ లేదు. అవును, కరెక్టే. ఇక్కడ పాయింట్ కరెక్టే. ఇప్పుడు రైట్, ఒక పక్క ఏసీపీ వాళ్ళు పట్టుకున్నారు, ఇంకో పక్కేమో ఒక ఆఫీసరు, ఒక ఎస్ఐ నెల మామూలు నా వల్ల కాదు, ₹1 కోటి తీసుకొచ్చి తెలియజేసి వాళ్ళకి ఉన్నతాధికారికి నేను ఎక్కడ ఇచ్చేదని అంటే అతన్ని తీసుకెళ్లి పక్కన పెట్టేశారు. ఎట్లా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అది ఇంత పెద్ద భారతదేశంలోని సార్, ఇంత పెద్ద భారతదేశంలోని 1, 2 ఇలాంటివి పట్టుకుంటే ఎప్పుడు మన భారతదేశంలోని ఇదంతా క్లోజ్ అవుతుంది సార్. కరెక్టే, మీరు జనరల్ గా మాట్లాడుతున్నారు. స్పెసిఫిక్ గా ఇప్పుడు దీనికి ఎట్లా, ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితి మీద మీరు ఏమనుకుంటున్నారు? అది పాయింట్. లేదు తెలంగాణలో ఉన్న పరిస్థితి కాదండి, ఏపీలోనే కాదు, ఏపీలోనైతే ఇప్పుడు మహా ఘోరంగా ఉంది. మహాఘోరంగా చూడవలసిన పనే లేదు అసలు. అంత దారుణంగా ఎంత ఘోరంగా ఉందంటే, మీరు ఏ పనికి వెళ్ళినా సరే, ఏదైనా సరే, మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు ముందు తీసుకెళ్లి లోపలేస్తారు. అలాంటి పరిస్థితి మాట. నేను మా ల్యాండ్ విషయంలోని సాలూరులోని మా అత్తవారిది 2003లోనే నేను డిగ్రీ పొందాను, డెలివరీ తీసుకున్నాను. దాని పట్టాదారు పాస్బుక్ ఈ రోజు వరకు అవ్వలేదు. ఆల్రెడీ నేను 3 months ముందు కలెక్టర్ గారికి విజయనగరం గ్రేవెన్స్ లో పెట్టాను. ఇప్పుడు ఇచ్చి దానికి సమాధానం లేదు. అట్లా అయిపోయింది పరిస్థితి. ధన్యవాదాలు గౌతమ్. అధికార యంత్రాంగంలో బాగా కరప్షన్ చేయగలిగిన వాళ్ళకి బాగా ప్రోత్సాహం, సిన్సియర్గా ఉండే వాళ్ళకి బాగా ప్రమోట్ చేయటం, లేదా ఇంపార్టెంట్ కాని ప్లేసుల్లో పోస్టింగ్ చేయటం, ఇది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే చివరికి ఈ బాధలు పడలేక ప్రతి ఉద్యోగి అవినీతి పరుడిగా మారితే తప్ప బతకలేని పరిస్థితి క్రియేట్ చేయడం. సో ఆ మధ్య నాకు ఒకళ్ళు ఎవరో చెప్పారు, ఖమ్మంలో ఒక ఎక్సైజ్ ఆఫీసర్ని వాడు డబ్బు తీసుకోవట్లేదని చెప్పి మిగతా స్టాఫ్ అంతా కూడా అతని మీద కేసు పెట్టి అతన్ని జైలు పంపించారు. కాదు, అతను జైలు పంపించారంట. సో అందుకని ఇప్పుడు విత్ ఇన్ ది ఎంప్లాయీస్ సెక్షన్ లో కూడా ఈ డిస్క్రిమినేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. దానికి రాజకీయ పార్టీలు అండా, లేకపోతే ఉన్నతాధికారులు అండా నుంచి కూడా ఆ ప్రెజర్స్ ఉన్నాయి. రైట్, మరి మొత్తం సమాజం అంతా ఈ రకంగా వెళ్ళిపోతుంది. ఒక పాయింట్ సార్, ఇప్పుడు కరప్షన్ అనగానే మనం ఒక లెవెల్లో చూస్తున్నాం. నాకున్న ప్రాబ్లం ఏంటంటే, ఒక హోలిస్టిక్గా చూడకపోతే దీనికి మనం అడ్రస్ చేయలేం. ఎందుకంటున్నానంటే, నేను అసలు లైవ్ కరప్షన్ మనం లేచిన దగ్గర నుంచి పుట్టి పెరుగుతున్న కరప్షన్ కాస్ట్ సిస్టమ్, దాన్ని లింక్ చేయొద్దని మీరు అంటారు. మీరు కాదు, ఈ విషయం తీసుకొచ్చినప్పుడు దానికి దీనికి సంబంధం కులాన్ని బట్టి లంచాలు తీసుకుంటారా? నో, కాస్ట్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కరప్ట్. ఎందుకంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఈ సిస్టమ్ డైలీ మనం ఫాలో అవుతున్నప్పుడు, పుట్టి పెరుగుతున్నప్పుడు ఈ అసమానతలు
ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యి డైజెస్ట్ అయిపోయిన సందర్భంలో ఏది మనకి కరప్షన్ గా కనపడదు సార్. అంటే అది కూడా ఉంది మరి, మీరన్న పాయింట్ కూడా కరెక్ట్. మిత్రుడు చెప్పిన దాంట్లో ఉన్నతాధికారులకి ఎక్కువ ఆదాయాలు, ఇప్పుడు అవినీతిని మీరు నేను చెప్తున్నా, ఉన్నతాధికారులు అప్పర్ కాస్ట్ అయితే రక్షించబడతారు, డౌన్ కాస్ట్ అయితే శిక్షించబడతారు. అది కూడా మళ్ళీ డిస్క్రిమినేషన్ లో నా పాయింట్ మాక్సిమం జరుగుతుంది 90%. నా పాయింట్ ఏంటంటే మనం పుట్టిన దగ్గర పుట్టేది ఒక కులంలో పుడతాం, మనకి ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ అక్కడ డిగ్రీలో వస్తుంది. అది పక్కా కరప్షన్. అసలు మనకి వెన్నతో ఉగ్గు పాలతో ఈ కరప్షన్, సోషల్ కరప్షన్ ఎంత ప్రివిలెంట్ గా ఉన్నప్పుడు ఇది చిన్నది. 90% ఏసీబీ దాడులు, 90% ఏసీబీ దాడులు బలహీన వర్గాల మీద. మీరు సర్వే చేయండి, 90% ఏసీబీ దాడులు బలహీన వర్గాల మీద జరుగుతాయి. మీరు ఎంక్వైరీ చేసి సర్వే చేయండి. నేను చెప్తున్నాను, వచ్చిన కంప్లైంట్లు పెట్టి కాదా మరి? కాదండి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ప్రొఫెసర్ గారు చెప్పింది వ్యవస్థలో మార్పు రావాలా, అది పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి బేజం చేస్తే అది మహావృక్షం అవుతుంది, సహకరించాలని అది వేరు. కానీ దీన్ని కంట్రోల్ చేయవలసినటువంటి కంట్రోలర్ ఎవరు? గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ అనేది ఏంటంటే గవర్నమెంటే ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు టార్గెట్స్ టార్గెట్ ఏంటండి, దాన్ని ఇన్కమ్ రావడం ఏంటండి. అలాగే ఇప్పుడు మొన్న ప్లేనరీ జరిగిందండి, ప్లేనరీ నలుగురు మీద అది మహానాడు నలుగురు మీద అధికారులకు బనాయించారండి. నలుగురు మీద 80% ఇంత టార్గెట్ ఉంది, ఇంత టార్గెట్ లో మీరు ఎక్కువ అయితేనే కానీ ఇది సక్సెస్ఫుల్ గా మనం చేయలేము అని అంటే 24 కోట్లు టోటల్ గా మహానాడికి 24 కోట్లు. ఏంటండి అది? అది ఎట్లా ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. చేసిన ఘోషించినా అదేంటి ద్వేషంతో మాట్లాడుతున్నారని అంటున్నారు తప్ప, ద్వేషిస్తూ మాట్లాడుతున్నారు తప్ప ఈ ఘోషణ దానికి ఇంకో మార్గాలు, ఇవే మార్గాలు. పాండురంగారు అలాంటి వాళ్ళు, ఇప్పుడు విజయ్ కుమార్ లాంటి వాళ్ళు చూడండి, ప్రొఫెసర్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, వాళ్ళ పెద్ద హాస్పిటల్ 100 కోట్లతో హాస్పిటల్ కట్టేస్తున్నాడట ఆయన. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అక్కడ వ్యవస్థలో మార్పు అనేది కింద స్థాయి నుంచి రావాల్సి ఉన్నప్పటికీ దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ చిన్న రెస్పాన్స్ ఇచ్చి, నేను రూట్స్ అక్కడ ఉన్నాయి, పునాదులు అక్కడి నుంచి వచ్చినాయి, ఆ పునాదుల దగ్గర నుంచి మనం ఈ ప్రభుత్వాలు సిటిజన్స్ చార్టర్ ని అమలు చేయగలిగితే, అంటే ఈ సర్వీసు ఈ 5 days లో కంపల్సరీ చేయాలి లేదా 10 days లో చేయాలి అనేది కనుక అమలు చేస్తే 50% కరప్షన్ తగ్గిపోతుంది. చాలా రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. కానీ ఏ ప్రభుత్వం, మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ అసలు దీన్ని అమలు చేసే విధంగా సిస్టమ్ ని రెడీ చేయాలి. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. జానీ భాషా గారు ప్రకాశం జిల్లా నుంచి లైన్లో ఉన్నారు. భాషా గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి, మీ అనుభవం ఏంటి చెప్పండి. కొమ్మినేని గారు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. గుడ్ ధైర్యంగా చెబుతున్నారే సార్. ముందు అవినీతి జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఏ రోజైతే ఉద్యోగంలో చేరారో పక్కాగా వాళ్లకు ఎస్పెషల్లీ హ్యూమన్ వాల్యూటీస్ మీద, ఉద్యోగం యొక్క విధి బాధ్యతల మీద కంపల్సరీ ట్రైనింగ్ ఇవ్వాలండి. వితౌట్ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తే, లేకపోతే ఏదో ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి కొన్ని రోజులు ఉన్నటువంటి సమాజంలో ఉన్న పరిస్థితులను చూసి త్వరితగతిన అవినీతికి అలవాటు పడటానికి అక్కడ ఉన్నటువంటి సమాజం క్రియేట్ చేస్తాం. అంత 100% పక్కా అండి. అందువల్ల దయచేసి ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, ఉద్యోగులు మారట్లేదు అంటే కారణము అన్నిటికంటే ముందు ఈ ఇప్పుడున్నటువంటి సమాజంలో వీళ్ళు లగ్జరీకి అలవాటు పడ్డారు. చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి ఉంది. ఈ వాల్యూస్ తో పాటు ఏపీఎస్సీ ఇట్లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పుడు వాళ్ళకి గ్రూప్ 3లోనో 2లోనో ఏ ఉద్యోగాలు వస్తాయండి కదా. ఎక్కువ మంది ఏ ఉద్యోగం సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఎస్ఐ పోస్ట్, ఎక్సైజ్. అంత దూరం ఎందుకు పోతుంది? తల్లిదండ్రులు నువ్వు వాణిజ్య పనుల శాఖ చేస్తూనే ఇస్తాం, లేకుంటే ఎక్సైజ్ టీచర్ గా పనిచేసిన ఆయనకు పిల్లని ఇవ్వాలంటే తల్లిదండ్రుల సైకాలజీ మారతలేదు సమాజంలో. మీరు ఇంకా అక్కడికి ఎందుకు పోతారు? అది కూడా దారుణంగానే ఉంది. భాష గారు బాగా చెప్పారు, కంప్లీట్ చేయండి. అందువల్ల ఏం లేదు సార్, అందువల్ల చెప్పేసి అందరికంటే ముందు ఏంటంటే ఉద్యోగుల్లో అవినీతి పోవాలంటే మంచి ఇంటర్నల్ గా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. రెండోది వచ్చేసి ప్రతి సంవత్సరానికో యోగా ఏ విధంగా పెడుతున్నారో 2-3 సంవత్సరాలు పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలండి. పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళు భయపడైన ఉద్యోగం చేస్తారు. ప్రభుత్వాన్ని చూసి, ప్రజాప్రతినిధులను చూసి ఉద్యోగం చేసేటట్టే పర్ఫార్మెన్స్ మీద చేస్తారు. కాబట్టి అందువల్ల దీని మీద అట్లా కాదు, బాగా చెప్పారు కానీ అట్లా కాదు మిత్రమా మీరు బాగా చెప్పారు కానీ ఇప్పుడు సూళ్ళూరుపేట ఎస్ఐ ఉన్నాడు. ఆయన నా వల్ల కాదు, వీళ్ళెవరో తెలుగుదేశం వాళ్ళకి పై ఆఫీసర్లకి ఇవ్వాలంటే 1 కోటి రూపాయలు ఇవ్వాలంటే నేను ఎక్కడ తెచ్చేది అంటే అతను ఏం చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఎట్లా
ఇప్పుడు అతను వాల్యూస్ ఉన్నట్టే కదా. అటువంటి వాడిని శభాషని మెచ్చుకోవాలా లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలా? ట్రాన్స్ఫర్ చేయడం ఈ రెండు కాదండి, అటువంటి వాళ్ళని ఎస్పెషల్ హైయర్ ఆఫీసర్స్ కూడా ఇవ్వాలి ఆ ట్రైనింగ్. తర్వాత ఈ పోస్టింగ్లు కొంటున్నారు కేఎస్ఆర్ గారు. ఇప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ పోస్టింగ్ని డబ్బులు ఇచ్చి అధికారులు కొనుక్కునే పరిస్థితి పోస్టింగ్ వేసుకోవడం కోసం. ఆ పోస్టింగ్ 10 లక్షలు ఇచ్చి కొన్నవాడు ఏం చేస్తాడు? ఆ పోస్టింగ్ లోకి వెళ్ళి ఇమీడియట్ గా దాన్ని 20 లక్షలు సంపాదించారు. పోస్టులు ఇచ్చే మంత్రుల నుంచి అవి లాగేశారంట. లాగేసి పై స్థాయికి సీఎం ఆఫీస్ దాకా తీసుకెళ్లిపోయారంట. రాజకీయం కాకపోయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కేఈ కృష్ణమూర్తి గారు రికమెండేషన్ లో ఒక ఎంఆర్ఓ కూడా మారట్లేదు. ఎందుకని అంత పరిస్థితి వచ్చింది? ముఖ్యమంత్రి గారి కార్యాలయమే మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా. రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదని హోమ్ డిపార్ట్మెంట్ చంద్రరాజప్ప కానీ కేఈ కృష్ణమూర్తి గారి ఇద్దరు పేసీల్లో ముఖ్యమంత్రి పరిస్థితి అబ్సల్యూట్లీ మీకు ఒక డిఎస్పీ నంబర్ ఇలా అంటే కించపరుస్తున్నాను. డిఎస్పీ ఫోన్ నెంబర్ అంతా చెప్పలేరండి రెవెన్యూ మినిస్టర్ దగ్గర, మా దగ్గర. మేము మొన్న ఒక పని మీద వెళ్ళాను చెప్తున్నాను. అట్లా ఏంటంటే ఇద్దరు దగ్గర ఏదైనా ఉంటే లోకేష్ బాబుకి చిన్నబాబుకి చెప్పాలండి అంటారు. లోకేష్ బాబు చిన్నబాబు అక్కడే వ్యవస్థ సార్ జుడిషియరీ మీద నమ్మకం పోయిన తర్వాత ఫైనల్ గా అక్కడ దాన్ని ఎంతైనా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు అనేటువంటి కొంత వ్యవస్థ వచ్చిన తర్వాత ఇక ఏదైనా చేసుకోవచ్చు అనే విధంగా వచ్చిందంటే జుడిషియరీ కరప్ట్ గా అదన్నా ఫైనల్. ఇంకోటి ఏంటంటే రాజకీయంగా కూడా ఇప్పుడు ఆయన చెబుతున్నారు లోకేష్ దగ్గరికి వెళ్ళాలి, ఆ పరిస్థితి రావడం అనేది మంచిది. జుడిషియరీ పాలిటిక్స్ నెక్సస్ ని జాగ్రత్తగా కంట్రోల్ చేయకపోతే ప్రసాద్ గారు, కరణం ధర్మశ్రీ గారు, గౌతమ్ గారు, రాకేష్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.